ప్రియమైన సహోదర సహోదరీలారా, నిర్గమకాండము 18:7లో ఇలా వ్రాయబడి ఉంది. మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి. ఈ వాక్యంలో ఒక చిన్న మాట ఉంది, కానీ చాలా గొప్ప ఆత్మీయ సత్యముంది. ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని. మోషే ఒక గొప్ప నాయకుడు, లక్షలాది ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నాడు. అయినా తన మామ యెత్రోను చూసినప్పుడు అతను చేసిన మొదటి పని ఏమిటి? అతని క్షేమము అడగడం. ప్రియమైన వార్లారా, క్షేమము అడగడం ఒక చిన్న విషయం అనిపించవచ్చు, కానీ అది ప్రేమ యొక్క గుర్తు. బైబిల్లో కూడా మనం చూస్తాము, దావీదు తన అన్నల క్షేమము తెలుసుకోవడానికి యుద్ధభూమికి వెళ్ళాడు. అపోస్తలుడైన పౌలు కూడా సహోదరుల స్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని కోరుకున్నాడు. అంటే ఏమిటి? నిజమైన క్రైస్తవ జీవితం ఒంటరిగా జీవించడం కాదు, పరస్పరం ఒకరి గురించి ఒకరు పట్టించుకోవడం. బైబిల్ చెబుతుంది, ఒకరి క్షేమము ఒకరు అడగండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి, ఒకరి భారమును ఒకరు మోసుకోండి. అప్పుడు సంఘం నిజమైన కుటుంబంగా మారుతుంది. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. సోదరా, మీరు క్షేమంగా ఉన్నారా? ఆ ఒక్క మాటలో ప్రేమ ఉంది, ఆదరణ ఉంది, దేవుని హృదయం ఉంది. ఆమేన్.